మా వంటలకు స్వాగతం. ఈరోజు చికెన్ లెగ్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చికెన్ లెగ్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: లెగ్ పీసులు 4, అల్లం వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మబద్ద 1/2, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, ధనియాల పొడి 2 టీ స్పూన్, గరం మసాలా టీ స్పూన్, ఆయిల్ 1 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా లెగ్ ముక్కల్ని మ్యారినేషన్ చేసుకోవాలి. అనగా వాటిలో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, నిమ్మరసం, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక 4 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ అయిన తర్వాత ఒక బాండీలో 1 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మ్యారినేషన్ చేసిన ముక్కలని ఒక ప్లేట్లో కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీస్ని ఇలా అద్దుకొని బాండీలో వేసుకోండి. అలాగే మిగతా 3 లెగ్ పీసులను కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కకు మొత్తం కార్న్ ఫ్లోర్ పట్టేటట్టు అద్దుకొని బాండీలో వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ముక్కలు బాగా వేగుతాయి. అలా అన్ని లెగ్ పీసులని ఇలాగే వేసుకోండి. కాసేపు అయిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క లెగ్ను తిప్పుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకోండి. ఇలా 2 గరిటెలను తీసుకొని 1 బై 1 తిప్పుకోవాలి. స్టవ్ మాత్రం హైలో ఉంచుకోవద్దు. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేగనీయండి. 5 నిమిషాల తర్వాత మరలా మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. మరలా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందాక చూపించిన విధంగానే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 2 గరిటెలతో తిప్పుకోండి. ఇలా తిప్పుకోవడం వల్ల ముక్క కూడా చెదిరిపోకుండా ఉంటుంది. ఇలా తిప్పుకోవడం వల్ల కూడా ముక్క మాడకుండా ఉంటుంది. ఇలా ప్రతి లెగ్ పీస్ని తిప్పుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు చూసారు కదండి, ఇది ఈ కలర్ వస్తే బాగా ఏగినట్టు లెక్క. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ లెగ్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి. మరిన్ని రుచుల కోసం మా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.